జరిగిన సత్యం మనకు తెలుసు. వీడు ఆస్తి అమ్ముకెళ్ళాడు, డబ్బులు తీసుకుని వెళ్ళాడు, తప్పుడు స్నేహితులతో స్నేహం చేశాడు, వేశ్యలతో తిరిగాడు, దుర్వ్యాపారం చేశాడు. ఏం చేశాడు? వేశ్యలతో తిరిగాడు, దుర్వ్యాపారం చేశాడు. డబ్బంతా అయిపోయింది. ఉద్యోగం లేదు, డబ్బు లేదు, తిండి లేదు, బికారి అయిపోయాడు. చివరికి బ్రతుకు తెరువు కొరకు ఒక పందులు మేపేటటువంటి షావుకారు దగ్గర జీతగాడుగా చేరాడు. పందులు తినే పొట్టు కూడా కుదవైనటువంటి పరిస్థితులు, దేశంలో కరువు వచ్చింది, కడుపు నిండా తిండి లేదు. అప్పుడు వచ్చింది వీడికి జ్ఞానోదయం. చాలా మందికి ఇట్లాంటి స్థితిలో కూడా జ్ఞానోదయం రావట్లా, కానీ ఈ పిల్లోడికి వచ్చింది జ్ఞానోదయం. ఏమనుకోడంటే, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతమంది కూలివారు లేరు, నా తండ్రి ఇంట్లో కూలివాడు కూడా తృప్తికరంగా భోజనం చేస్తున్నాడు, నా తండ్రి ఇంట్లో కూలివాడు కూడా తృప్తికరంగా భోజనం చేస్తున్నాడు, నేనైతే ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నాను. బుద్ధి తెచ్చుకున్నాడు, చెంపలేసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి పోయినా నన్ను ఎవడు చేర్చుకోరు, ఎవడు చేర్చుకోండి, నా బంధువులు కానీ నా రక్త సంబంధులు కానీ ఎవరు కూడా తన ఇంటికి నన్ను చేర్చుకోరు. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దొరకాలి, అంతేనా? అధ్యాయం అంతా కూడా దొరికిన తర్వాత సంతోషం, దొరికిన తర్వాత సంతోషం. 10 వెండి నాణ్యాలు తెచ్చుకుందంట, ఒకటి పోయిందంట. ఆ వెండి నాణ్యం కొరకు దీపం వెలిగించిందంట, ఇల్లంతా ఊడ్చిందంట. దొరికిన తర్వాత సంతోషం అంటే కదండి. ఎక్కడ పోయిందో అక్కడే దొరకాలి. పోగొట్టుకుంది ఒక చోట, వెతికేది ఒక చోట అయితే కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పాదాల చెంత వెతికితే నువ్వు ఏం పోగొట్టుకున్నావు నీకు తెలుస్తుంది. ఎక్కడెక్కడికో పోయి ఎదిగితే నీకు దొరకదు. వాడికి జ్ఞానోదయం వచ్చిందంట. ఇప్పుడు చదవండి 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి, ఇదే వాత్సల్యత. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచుతాడు. వాడింకా దూరంగా ఉండగా తండ్రి అతను చూసి కనికరపడ్డాడంటే ఇది వాత్సల్యత. కనికరము, ప్రేమ కదండి, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. పెద్దవారు చిన్నవారి పట్ల చూపేటటువంటి ప్రేమను వాత్సల్యత అన్నాడు. ఎంత మంచి తండ్రి కాదా? మంచి తండ్రి కాదా? ఆ ప్లేస్లో ఇంకొక తండ్రి ఉంటే, అరే ఫూల్, నా ఆస్తి అంతా పంచుకున్నావు, వేసరికి తగలబెట్టావు, దుర్వ్యాపారం చేశావు, పందుల దొడ్లో పందులు తినే కూడు తినలేక ఒక బికారి గెటప్లో వచ్చావు, గెట్ అవుట్, నా గేటు కూడా పట్టుకోవద్దు, గేటు కూడా తాకొద్దు, వెళ్ళిపో అనేవాడు. కానీ ఈయన వాత్సల్యం చూపించేటటువంటి వాడు. ఒకప్పుడు తండ్రికి కోపాన్ని తెప్పించాడు, కోపించాడు తండ్రి, తప్పనిసరి కోపడతాడు తండ్రి, తిరుగుబాటు చేశాడు కదా. కానీ కోపించాడు, కానీ తన కుమారుడు ఎక్కడున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏ వ్యాపారం చేస్తున్నాడో, ఎక్కడ పనుకున్నాడు, ఏమి కట్టుకుంటున్నాడు, ఏమి తింటున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు తెలియలా తండ్రికి, తెలియలా. అందుకనే ఆ కుమారుడు కొరకే ఎదురు చూస్తున్నాడంట. చాచిన చేతులతో ఎదురు చూసేటటువంటి దేవుడు. వాడు ఇంకా దూరంగా ఉండగా తల్లిలో ఉత్సాహం వచ్చింది, పరిగెత్తుకుంటూ పోయాడంట. వాత్సల్యతలో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యం ఏమిటో ఇక్కడ మనం చూస్తాం ప్రియులారా. తండ్రి ప్రేమలో ఉన్నటువంటి ఆ వాత్సల్యత ఎంత గొప్పదంటే కదండి, ఆ మురుగు శరీరము, మురుగు ఆ బట్టలు కదండి, ఆ స్నానం లేదు, చింపిరి జుట్టు, కానీ ఇవేమి అడ్డం రాలా. పొయ్యి మెడ మీద పడ్డాడంట. దుర్గంధం కొట్టేటటువంటి మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకున్నాడంట. ఇది కనికరం, ఇది దేవుని ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా చిన్న కుమారుడు వలె అనేక పర్యాయాలు త్రోవ తప్పి తిరుగుతూ ఉంటే, ఈరోజు ఆయన వాత్సల్యత మన పట్ల చేతులు చాచి పిలుస్తూ ఉంది. నువ్వు ఎప్పుడైనా సరే, ఏ క్షణంలో సరే తండ్రి ప్రేమను కోరుకుంటే ఆయన ప్రేమను పంచడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. ఆయన ద్వారా వాత్సల్యత కోరుకుంటే ఆ వాత్సల్యత ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇక నీ ఇష్టం, నువ్వు దుర్మార్గుడిగా తిరగాలనుకుంటే, బికారుగా తిరగాలనుకుంటే, వేశ్యలోలుడుగా ఉండాలనుకుంటే, దొంగ వ్యాపారం చేయాలనుకుంటే తిరుగు నీ ఇష్టం.
పందుల దొడ్లో పడుకోవాలంటే పడుకో, పందుల దొడ్లో తిరగాలంటే తిరుగు. నీకు నిజంగా జ్ఞానోదయం కలిగితే, నీ తండ్రి నిన్ను కని ఎలా పెంచాడో అనే మమకారం నీలో నిజంగా ఉంటే, ఆ తండ్రి ప్రేమకు బద్ధుడు. ఆయన ఎలా పెంచాడు? కడుపులు కాల్చుకున్నారు కదండి చాలామంది తల్లిదండ్రులు. తినో తినక మా అమ్మ ఎంత అందం ఉందని చెప్పేది కాదు. నువ్వు అన్నం చూపించమ్మా అంటే, ఉందలే అబ్బాయి తిను అనేవాడు. కాదమ్మా నువ్వు చూపించంటే, అరే ఉందలే తిను, నేను ఆ అన్నం డేష దగ్గరికి వెళ్తా చూద్దామని, నాకే పెడుతుందేమో మా అమ్మ అంటే. ఒకప్పుడు ఇలాంటి కష్ట పరిస్థితుల్లో మేము ఉన్నాం, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంటే ఆ డేష మూత తినేది, అబ్బాయి తాళరా తీమాకరా అనేవాడు, తీరిచ్చేది కాదు. నేను తీస్తే ఎన్ని మెతుకులే ఉండేది. ఆ మెతుకులతో ఎట్లా ఉండేది? ఎంత ప్రేమ అది, తల్లిదండ్రుల ప్రేమ, ఎంత దయ వాళ్ళలో. అంటే వారు కడుపులు కాల్చుకుని కూడా మన కడుపులు నింపేటటువంటి ప్రేమ. చాలామంది సట్టని ఏజ్ వచ్చిన తర్వాత తల్లి గుండెని తినేవాడు, తల్లి గుండె కోత పెట్టేటటువంటి పిల్లలు లేకపోలేదు. ఏ తల్లిదండ్రులు కోప్పడకూడదా? కన్నవారికి లేదా అధికారం? పెంచిన వారికి లేదా అధికారం? పోషించిన వారికి లేదా అధికారం? వారికి అధికారం ఉంది, వారికి ఇప్పుడు అధికారం ఉంది. వారు చనిపోయే వరకు మన మీద అధికారం ఉంది. వారు ఏ పని చేయకుండా మంచంలో కూర్చున్నా వారి కమాండ్ చేయాల్సిందంతే, వారి మాట వినాల్సిందే. తిరుగుబాటు చేసి తల్లిదండ్రులకు విధేయులుగా బ్రతికి తండ్రి హృదయాన్ని, తల్లుల హృదయాన్ని దుఃఖపెట్టద్దు. అది శాపం. నిన్ను కన్నదాన్ని, నిన్ను పెంచిన దాన్ని, నిన్ను పోషించిన దాన్ని దుఃఖపెట్టడం అనేది శాపం. తన తల్లినైనను తన తండ్రినైనను ద్వేషించువాని యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోతుందంట. లోయ కాకులు వచ్చి ఏం చేస్తాయంట? వాటిని పెరిగి వేస్తాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక కోపించుచునే వాత్సల్యము చూపించేటటువంటి దేవుడు మన దేవుడు. యోనా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనములో, యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదువు నాన్న. నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించున్నాడు. ఏమైందంటే, నినెవే పట్టణస్థుల యొక్క దోషం ఆయన దృష్టికి చాలా ఘోరంగా ఉందంట. అంటే చూడలేనంత పాపంతో నినెవే మహాపట్టణం. నినెవే పట్టణం కాదు, అది మహాపట్టణం, అది మహానగరం. ఆ రోజుల్లోనే ప్రియులారా, పట్టణం బాగానే ఉంది, కానీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి బహు దౌర్భాగ్యంగా ఉంది. దేవుడంటే తెలియకుండా పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ పుచ్చుకుని ఇష్టానుసారంగా లోతు దినాల లాంటి పరిస్థితులు ఇక్కడ కూడా జరుగుతున్నట్లుగా చాలా పాపంలో ఉన్నారు. నినెవే పట్టణస్థుడి యొక్క దుస్థితి కదండి. నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినెవే మహాపట్టణంలోకి పోయి దానికి ఇలాగ పోయి ప్రకటించు. నినెవే పట్టణం అంటే కోపం వచ్చింది దేవునికి. నినెవే పట్టణం అంటే కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఏమన్నాడు యిర్మీయా? జనభరితమైన పట్టణమా, ఎలా ఏకాకివైతివి? జనభరితమైన పట్టణమా, ఓ యెరూషలేము జనముతో క్రిక్కిరిసిపోయేది. యెరూషలేము అందమైన పట్టణం, కానీ జనము లేరు, ఒంటరి అయిపోయిందంట. 3 పర్యాయాలు నెబుకద్నెజరు వచ్చి మనుషును దోసుకుని వెళ్ళాడు, ఆస్తిని దోసుకుని వెళ్ళాడు కదండి. దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలని దోసుకుని వెళ్ళాడు. ఏదో కొంతమంది మాత్రమే మిగిలారు. పట్టణం కనపడుతుంది, కానీ పట్టణంలో ప్రజలు ఎవరికొల్లి ఏకాకులుగా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇది దేవుని కోపం ఒక్కొక్కసారి అలాగా ఉంటుంది. నినెవే పట్టణ దుస్థితి చూశాడు. చాలా దేవుడు చూడలేనంత భయంకరమైనటువంటి పాపం
నినివే పట్టణంలో జరుగుతుంది కనుక ఆయన కోపించి వాత్సల్యం చూపించే దేవుడు. అక్కడ పోయి సువార్తను ప్రకటించమన్నాడు. ఏం చేశాడు? అక్కడ పోయి ఈయనేం చేశాడు? ప్రవక్త ఏం చేశాడు? దేవుడు చెప్పింది చేయకుండా ఇష్టానుసారంగా తన సొంత ఇచ్చిన బట్టి, తన సొంత కోరికలను బట్టి చేసేటటువంటి ప్రవక్తలు, సేవకులు కూడా ఉండకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళాలి. దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళాలి. తర్షీషునకు కేవు తీసుకుని, టికెట్ తీసుకుని అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. ఇక దేవుని కోపం వచ్చింది. ఆగుతుంది దేవుని కోపం. ఎవరి మీద కోపించాడు దేవుడు? ఎవరి మీద కోపించాడు దేవుడు? ఒకటి, నినివే పట్టణ దుస్థితిని బట్టి ప్రజల మీద కోపించి వారికి సువార్తను ప్రకటించమన్నాడు. అదొకటి. రెండవదిగా ఇక్కడ ప్రవక్త చెప్పిన పని చేయాల. రెటమతం, కోపం, అవిధేయత. బిలాము దేవుడు కాదన్న దాని కొరకు గాడిదనెక్కి వెళ్తామన్నాడు. గాడిదనెక్కి వెళ్తా ఉంటే యెహోవా దూత ఏం చేసింది? ఖడ్గము దూసి నిలబడింది. గాడిదకైనా దేవుని దూత కనపడింది కానీ కదండి, కళ్ళకి డబ్బు కామెర్లు పట్టినటువంటి వాడికి దేవుని దూత కనపడలా. గాడిద మార్గం తప్పిస్తుంది. ఇటు పోతే దేవుని దూత ఉంది చంపేసిద్దని. మార్గం తప్పిస్తే ఈయనేం చేస్తున్నాడు? కొడుతున్నాడంట. ఇంకా పక్కకి వెళ్ళిందంట, ఒక ఇరుగు సందులోకి వెళ్ళిందంట. ఇంకా కోపం వచ్చి కొట్టాడంట. నా దగ్గర కానీ కత్తి ఉండట్టయితే నరికేసేవాడిని అన్నాడంట గాడిదని. గాడిదందంట, యజమానుడా, నీకు నేను వాహనం అయిన దగ్గర నుంచి ఎప్పుడైనా నీకు అవిధేయతగా నేను బ్రతికైనా, అవిధేయంగా ఉన్నానా? నేను ఎప్పుడైనా నీ మాట కాదన్నానా? నోరు లేని గార్ధభవము ప్రవక్తతో మాట్లాడిందంట. అయినా ఎలగదంతే. నోరు లేని గార్ధవం మాట్లాడుతున్నా ఎలగలా అతనికి. అప్పుడు దేవుని దూత అతని ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు షివరింగ్ వచ్చేసింది. ఏమన్నాడు తెలుసా? ఆ గాడిద కానీ నిన్ను తప్పించకపోతే, గాడిద నువ్వు కాదు చంపేయటం, నేను చంపేసేవాడిని అన్నాడు. దేవుని కోపం అలా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మాట వినాలి. మాట వినకపోతే ఆయన కోపిస్తాడు. ఈ ప్రవక్త కూడా అంతే. ఎక్కడో వాడు అడుగులోకి పోయి నిద్రపోతా ఉన్నాడు. భయంకరమైన విపత్తు సముద్రం మీద వచ్చింది. వారి దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నారు. అయ్యో, మనలో ఎవడైనా అవిధేయుడు ఉన్నాడేమో, ఎవడైనా పాపిష్టుడు ఉన్నాడేమో, చీటీ వేద్దామని చీటీ వేస్తే యోనా మీదకి వచ్చింది ఆ చీటీ. లేపారు. ఒరే నిద్రపోతా, ఏంట్రా బాబు అసలు నీ పరిస్థితి ఏంటి? నీ దేశం ఏది? అసలు ఎవరు వాడు? నీ గోత్రం ఏది? నీ దేవుడు ఎవరు? అసలు ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మొత్తం చెప్పాడు. నేను ఒక ప్రవక్తను. ఎలాంటి ప్రవక్త? రెటమతపు ప్రవక్త. జాతి అహంకారం కలిగినటువంటి తన సొంత జాతి. ఇతని కాన్సెప్ట్ ఏమిటి? దేవుడేమో వాత్సల్యం చూపించేవాడు. వాళ్ళు పాపంలో ఉండారు కదండి, నువ్వు పోయి ప్రకటించు. కానీ ఈయనేమనుకుంటున్నాడు? నో, నేను పోయి అక్కడ ప్రకటిస్తే అశ్వరీలంటే వాళ్ళ పాపం. అక్కడ పోయి ప్రకటిస్తే వాళ్ళు మారు మనసు పొందుతారు. వాళ్ళకి అక్కడ జరగాల్సిందే, దేవుని కోపం రావాల్సిందే, వాళ్ళు చావాల్సిందే. ఎందుకంటే వారు పితరులు ఈ యోనా ప్రజలను హింసించారు కనుక ఏంది, ప్రతీకారానికి ప్రతీకారమే అనుకున్నాడు. అది దైవ లక్షణం కాదు కదా. వజ్రాన్ని వజ్రాలతో కోయాలనుకుంటాడా? అది మనం అనుకుంటాం. అది దైవ లక్షణం కాదు. ఆయన వాత్సల్యం చూపించేటటువంటి దేవుడు. ప్రియులారా, ఇదంతా మనకు తెలిసినటువంటి స్టోరీయే. ఏది ఏమైనా దేవుడు ఏం చేశాడంటే కదండి, ఆ ప్రవక్త సముద్రంలో పడేలాగా చేశాడు. సముద్రంలో పడగానే చేప గర్భంలోకి చేప వచ్చి అతన్ని పట్టుకుని గర్భంలో దాచింది. 3 దినములు చేప గర్భంలో ప్రార్థన చేశాడు. దేవుడు ఆలకించలేదా? వాత్సల్యం చూపించలేదా? దేవుడు సరాసరి ఎక్కడికి తీసుకొచ్చాడంటే నినివే పట్టణానికి. ఆయన పని జరగాల్సిందే. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా,
కనుక ఇప్పుడు పోయి ప్రకటించాడు. ప్రజలలో మార్పు వచ్చింది. ఎంత మార్పు వచ్చిందంటే చూడండి, కోపిస్తాడు కానీ దేవుడు ఆయన వాత్సల్యత కూడా చూపించేటువంటి దేవుడు. స్వార్థకు వారు లోబడ్డారంట. ఏం చేశారంట? రండి, యోనా గ్రంథము. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపతుడై వారికి ఈదండి వాత్సల్యత. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచాడు. కోపించాడు, ఏదో ఒక కీడు చేయాలనుకున్నాడు. కానీ స్వార్థ విన్న తర్వాత రాజు మొదలుకొని కదండి, తన యొక్క కొలువులో ఉన్నటువంటి ప్రధానులేమి, ముఖ్యులేమి, దాసులేమి అందరూ కూడా ఉపవాసం ఉండారు. ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండారు. పశువులతో సహా వాటికి మేత వేయకుండా, వాటికి నీళ్లు పెట్టకుండా ఉపవాసం ఉండి ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తే దేవుని యొక్క హృదయం కరిగిపోయింది. ఆయన ఏదైతే వారు చేయాలనుకున్నాడో కోపించాడు, ఇలా చేయాలనుకున్నాడు. వారు మాట వినని ప్రజలని ఇలా చేయాలనుకున్నాడు. కానీ వారు దేవుని యొక్క వాక్యమునకు విధేయులయ్యారంట. అవిధేయులైతే దేవుని యొక్క ఉగ్రత వచ్చేది, దేవుని యొక్క తీవ్రత ఏమిటో వారు తెలుసుకునేవారు. కానీ వారు విధేయులయ్యారు. వెంటనే ఏమన్నాడు దేవుడు? ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి. ఏ క్రియలు చేశారు వాళ్ళు? ఉపవాసపు క్రియలు జరిగించారు కదండి. రాజు సింహాసనం దిగుట, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, పేదలేమి అందరూ కూడా గోనె పట్ట కట్టుకున్నారు, ఉపవాసం ఉండోరు. మూలుగులతో ప్రార్థన, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో వారు ప్రార్థించారు. ఏ దేవుడైతే ఇదిగో ఈ పట్టణం నాశనం కాబోతా ఉంది, మీ చెడు నడత నా దృష్టికి వచ్చింది, మీరు చాలా భయంకరమైన పాపంలో ఉన్నారు, మీరు పాపాన్ని మారుకోండి అని ఏ దేవుడైతే తెలియజేశాడో ఆ దేవుడు ఈరోజు కృప చూపటానికి ఇష్టపడ్డాడు. కారణం ఏమిటి? వాత్సల్యత చూపిస్తున్నాడు. కారణం ఏంటంటే వారిలో మార్పు వచ్చింది. కోపించుచునే వాత్సల్యత చూపించేటటువంటి దేవుడు. కానీ ప్రవక్తలో వచ్చిందా? ప్రవక్తలో రాలా. ప్రవక్త ఇంకా చూస్తూ ఉన్నాడు, ఏం జరగబోతుంది, ఎప్పుడైపోతారు. ఎలాంటి ప్రవక్త అయినా ఆయన కూడా ఒక మనిషి. ప్రవక్తల మనసు, వీళ్ళ మనసులు వేరు. కానీ దేవుని మనసు మాత్రం చాలా గొప్పదే. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, ఎంత వాత్సల్యత అంటే 100 సంవత్సరాల వరకు దేవుడు కనికరించాడంటే వాళ్ళని. ఎన్ని సంవత్సరాలు? ఆ నినివే వారు చేసినటువంటి కొన్ని గంటల పాటు చేసినటువంటి ప్రార్థన వారిని 100 సంవత్సరాల వరకు కాపాడిందంట. దేవునికి స్తోత్రం. కనుక ప్రార్థన మనం పొరపాటు చేసినప్పుడు మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మన పొరపాట్లు, మన తప్పులన్నీ మన్నించి ఆయన వాత్సల్యత చూపించేటటువంటి దేవుడు ఈయన. కనుక సంవత్సరములు జరుగుతుండగా ఆయన కార్యములు నూతనపరచు. సంవత్సరాలు జరుగుతుండగా వాటిని తెలియచేయ. కోపించుచునే వాత్సల్యత చూపించేయ. అలా ప్రార్థన చేయండి. తప్పనిసరిగా నీకు నేను కోపాన్ని కలిగించేస్తానయ్యా, కానీ నా పట్ల వాత్సల్యత చూపుతున్నావు, నాతో మాట్లాడుతున్నావు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు, నా పాపాన్ని ఎత్తి చూపుతున్నావు, నన్ను క్షమించయ్యా, మార్పు చెందుతానంటే నువ్వు కనికరింపబడతావని ప్రభునామములో తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.